హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన బంగారు కెరటాలు నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. భద్రకాళి అత్తవారింటికి వెళ్ళిన 4 రోజులకు రెండో కూతురు మాణిక్యాంబ అత్తవారింటి నుండి వచ్చింది. కృష్ణవేణికి భయం వేసింది. ఆ పిల్లకు పురుడు పోసి పంపాక మళ్ళీ ఈ పిల్లకి కాన్పు కాబోలు అని. అక్కడికి అడిగింది, కులాసాగా ఉన్నావా అమ్మా? అల్లుడుగారు క్షేమమా? చంటాడు సాంబశివరావుని తీసుకురాలేదేం అంటూ. అంతా క్షేమమే, నేను తప్ప అంది మాణిక్యాంబ తీక్షణంగా. కృష్ణవేణి ఆ సమాధానానికి ఉలిక్కిపడింది. అక్కడ అత్తవారింట్లో ఏ చిన్న ఘర్షణ జరిగినా వెంటనే అక్కడేం మాట్లాడక చిరునవ్వు నవ్వుతూ ఊరుకుని వెంటనే ఇక్కడికి వచ్చి నానా రభస చేస్తుంది మాణిక్యాంబ. ఈ సంగతి తెలుసు కృష్ణవేణికి. అందుకే అనునయంగా చంటాడిని తీసుకురాలేకపోయావా అంది. వాడు నాతో వస్తాడా ఏమిటి? వాడికి నాకంటే ఆ సవతి అన్నగారు అక్కగారులే ఎక్కువ. అయినా వాడు చంటాడేమిటి? 12 ఏళ్ళు నిండుతూ ఉంటే. ఏదో విసుగ్గాను కోపంగానూ ఉంది. కదిపితే ఏ తుఫాను రేగుతుందో అని కృష్ణవేణి మౌనంగా ఉండిపోయింది. రాత్రి భోజనాల దగ్గర తుఫాను రేగనే రేగింది. నేను ఈ 10-15 ఏళ్లలో అప్పుడప్పుడు వచ్చి 10-25 దాచండి అని ఇస్తూ వచ్చాను. అది ఈ పాటికి ఎంత అయిందంటారు అంది మాణిక్యాంబ సూటిగా. ఎంత ఒకేమో 600-700కి కొంచెం అటో ఇటో అయి ఉంటుంది అన్నాడు బలరామ్మూర్తి అన్నం కలుపుకుంటూ. నాకు ఆ డబ్బు అంతా ఇప్పుడు కావాలి. ఇప్పుడంటే నోట్లో ముద్ద పెట్టుకోబోయి ఆగాడు. ఇవాళో రేపో. అంత నుంచున్న పళంగా తెమ్మంటే ఎలా? ఎక్కడి నుండి తెస్తారా ఆయన మాత్రం? 2-3 నెలలు గడువియ్యి అంది కృష్ణవేణి. 2 నెలలు కాదు, 2 రోజులు కూడా ఆగేది లేదు బుసల కొడుతూ అంది మాణిక్యాంబ. ఏమిటే శత్రువులా అలా మాట్లాడతావు? తల్లిదండ్రులతో మాట్లాడే పద్ధతేనా ఇది? తల్లి తండ్రి, ఆహా ఎంత గొప్ప తల్లివమ్మా నువ్వు. హాయిగా అటు పుట్టింట్లోనూ అధికారం చెలాయిస్తావు, ఇక్కడ అత్తవారింట్లోనూ పెత్తనం సాగిస్తావు. నీ బ్రతుకు రాజాలా ఎలా వెలిగిపోతుందో చూసుకోవడమే కానీ కూతుళ్ళ బతుకులు ఎలా తెల్లారిపోతున్నాయో నీకక్కర్లేదు. మాణిక్యం, నువ్వు వరిస్తే నేనేం భయపడను. నీకేం, నువ్వు మొదటి పెళ్లి కొడుకుని చేసుకుని నీ కాపురాన్ని నువ్వు నిక్షేపంలా నడుపుకుంటున్నావు. నన్ను మాత్రం రెండో పెళ్లివాడికిచ్చి సవతి పిల్లలతో కాపురం ఈదుకో అని తోసేశావు. ఏమిటమ్మా అమ్మని అంతంత మాటలు అనడం అన్నాడు బలరామ్మూర్తి భోజనం మధ్యలో ఆపి. మాటలు అనవసరం నాన్నగారు. రేపు ఆ డబ్బు నాకు ఇవ్వాలి మీరు. అంత మెడ మీద కత్తి పెట్టి అడిగితే ఎలా? భూమి అమ్మి ఇవ్వాలి, మరో మార్గం లేదు. చెల్లాయి భద్రకాళి పెళ్లికి 2 ఎకరాలు అమ్మలేదా? అలాగే నీ బాకీ తీర్చడానికి మరో 2 ఎకరాలు అమ్మమంటావు, అంతేనా? మాణిక్యాంబ ఏ సమాధానమూ చెప్పలేదు. వెంటనే బలరామ్మూర్తి భోజనం సగంలో మానేసి చెయ్యి కడుక్కుని లేచి హాల్లోకి వెళ్ళి చొక్కా తొడుక్కుని కండువా వేసుకోకుండా చెప్పులు కూడా తొడుక్కోకుండా చీకట్లో ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. భర్త మధ్యలో భోజనం మానేసి అలా వెళ్ళిపోవడం ఎప్పుడూ జరగలేదు. కృష్ణవేణికి ప్రాణం ఉసూరుమంది. కంఠం పూడుకుపోయింది. కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారాయి. బయట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ, ఎంత పని చేశావే పాపిష్టిదానా. అందుకే నా కడుపును పుట్టిన పిల్లలు కాదు, కక్ష సాధించటానికి పుట్టిన గర్భశత్రువులు అంది బాధగా. జరుగుతున్న సంగతి చాలా వరకు అర్థమయ్యి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ గడప అవతల నుంచి తల్లిని దీనంగా చూస్తూ నిలబడింది రామసీత. ఆ రాత్రి దుఃఖంతో కృష్ణవేణి, కోపంతో మాణిక్యాంబ, భయం వల్ల రామసీత ఎవ్వరూ భోజనం చేయలేదు. మర్నాడు మధ్యాహ్నం 11 గంటలకి 2 ఎకరాలు అమ్మేయగా వచ్చిన 700 రూపాయల్లోనూ 610 రూపాయలు కూతురు చేతిలో పెట్టి, ఈ సొమ్ము దాచమని నువ్వు మాకిచ్చిన అసలు, ఇదిగో మిగిలిన 90 రూపాయలు, ఆ సొమ్ముకి ఇవ్వవలసిన వడ్డీ అంటూ తక్కిన 90 కూడా ఇస్తూ తీసుకో అన్నాడు బలరామ్మూర్తి.
సరిగ్గా ఆ సమయంలోనే రామచంద్రాపురం నుంచి మాణిక్యాంబ భర్త వచ్చాడు. వచ్చి భార్య మాణిక్యాంబతో, నిన్న ఏదో విసుగులో అన్నానని ఇలా వచ్చి మామయ్య గారిని వేధిస్తావా, బుద్ధి లేదు అని బలరామ్మూర్తి వైపు తిరిగి, మామయ్య గారు, ప్రస్తుతం నాకు ఆ డబ్బు అవసరం లేదు, తీసుకోండి అన్నాడు. ఇచ్చింది తీసుకోవడం నాకు అలవాటు లేదు అన్నాడు బలరామ్మూర్తి నిక్కచ్చిగా. నాకు వద్దని అల్లుడు, నాకు వద్దని మామగారు. మధ్యలో మాణిక్యాంబ ఇరకాటంలో పడింది. దీన్నేం చెయ్యను అంది తెల్లబోయి చూస్తూ. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నారిద్దరు. చేసేదేం లేక మర్నాడు పెద్దక్క లక్ష్మీదేవమ్మ దగ్గరకు వెళ్ళి ఆమె భర్తతో, బావా, ప్రస్తుతానికి ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, నాకు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు అడుగుతాను, ఈలోగా ఎవరికైనా వడ్డీకిస్తే ఇవ్వు అంది మాణిక్యాంబ. ఇలా మాణిక్యాంబ తొందరపాటు వల్లనైతేనేమి, బలరామ్మూర్తికి వచ్చిన పౌరుషం మాట పట్టుదల వల్లనైతేనేమి, నిక్షేపం లాంటి భూమి 2 ఎకరాలు అయిన కాడికి అమ్మేయవలసి వచ్చింది. భార్య నగలు చేయించడానికి 1 ఎకరం, భద్రకాళి పెళ్లికి 2 ఎకరాలు ఇంత క్రితమే అమ్మేశాడు. పిత్రార్జితం గోపాలపురం భూమి అమ్మి సీతాపురంలో ఏకఖండంగా కొన్న 8 ఎకరాల భూమిలోనూ ఇప్పటికింకా 5 ఎకరాలు ఖర్చయిపోగా 3 ఎకరాలు మాత్రమే మిగిలింది. బలరామ్మూర్తి ఖిన్నుడై కూర్చున్నాడు. 40 ఏళ్లు కరణీకం వెలగబెట్టాడు తను. 4 రాళ్లు సంపాదించి ఆస్తిని పెంచుకోవడం పోయి తాను చేసిన నిర్వాకం ఇది. ఓ రోజున కృష్ణవేణి అతన్ని సమీపించి, బాధపడకండి, ఏది ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. వ్యసనాల కింద ఖర్చు పెట్టారా ఆ ఆస్తిని, మీరెందుకు బాధపడ్డం అంది. అది కాదు కృష్ణ అన్నాడు బలరామ్మూర్తి డగ్గుత్తికతో. మీరు అలా బాధపడితే నేను చూడలేనండి. లేవండి, మంచి గంధం లాంటి మనిషి మీరు అరిగి 10 మందికి పరిమళం పంచిపెట్టారు. ఎవ్వరినీ నయా పైసా ఆశించలేదు. దేహి అని ఎవ్వరినీ యాచించనూ లేదు. దర్జాగా రాజాలాగా బ్రతుకుతున్నారు. ధన్వంతరి దేవాలయానికి ప్రభుత్వం నుంచి స్థలం ఇప్పించారు. మీ మంచితనమే మనల్ని రక్షిస్తుంది. లేచి కాళ్ళు చేతులు కడుక్కోండి. నువ్వు చెప్పినట్లు కాస్త గడుసుదనం కూడా ఉంటే. కృష్ణవేణికి జాలి వేసింది. భర్త చేతిని తన చేతిలోకి తీసుకుంది. జీవితం చివరి రోజుల్లో అంటున్న అతని నోటికి తన చేతిని అడ్డం పెట్టి, అలాంటి మాటలు అనకండి, నేను వినలేను. ఏదో దేవుడి సేవలోనో మీ సేవలోనో ఈ జీవితాన్ని నెట్టుకుంటూ నన్నిలా గడపనియ్యండి అంది. ఇద్దరి మనసులు తేటపడ్డాయి. ఆనాడు అవసరానికని తీసుకుని తిరిగి నగలివ్వకుండా మునసుబు మోసం చేశాడు. సొంత మేనల్లుడే కదా అని అభిమానం చూపిస్తే పెళ్లికి ఊరు అలాగా జనాలందరినీ తీసుకొచ్చి అల్లరి హంగామాలతో అర్థం లేని ఖర్చులన్నీ పెట్టించి 2 ఎకరాలు అమ్మించాడు. ఇప్పుడు కన్న కూతురు మాణిక్యాంబ దయాదాక్షిణ్యం లేకుండా కక్ష సాధించి మరీ భూమి అమ్మించింది. స్నేహితులు, బంధువులు, కన్నవాళ్ళు ఇలా ఒకరేమిటి, అందరూ తన మంచితనాన్ని తమ తమ స్వార్థానికి వాడుకుంటారు కూడా. మనకి ఒక్కళ్ళూ అండగా ఉండరు, కట్టుకున్న ఇల్లాలు తప్ప అంటూ మనసులోనే అనుకునే మాటల్ని పైకే అన్నాడు బలరామ్మూర్తి. జీవితంలో ఆసక్తి తగ్గిపోయి కొంత విరక్తి పెరిగి క్రమక్రమంగా యాంత్రికంగా జీవిస్తున్న కృష్ణవేణి అతని మాటలు విని విచిత్రంగా నవ్వి, ఇప్పుడు కొందరు ఇల్లాలు అనే మాటకి వక్రభాష్యం చెప్పి చిత్ర విచిత్రంగా మారిపోతున్నారండి అంది. అదంతా మన భారతీయ జీవనంలో ఉన్న గొప్ప విషయం తెలియక, కొంత విదేశీ ప్రభావానికి బానిసలయ్యిను. నేనొకటి చెప్తాను విను. ఎవరెన్ని వెర్రితలలు వేసినా సీతారాముల్ని లోకానికి అందించిన ఈ దేశంలో వివాహ బంధం అంత సులువుగా విచ్ఛిన్నం కాదే. తొందరపడ్డవారి జీవితాలు చిందరవందరగానే తయారవుతాయి. ఏవో సంఘర్షణలు ఆలుమగల మధ్య వస్తాయి, కాదనను, అర్థం చేసుకుని సర్దుకుపోతూ ఉండాలి. ఒక్క కాపురంలోనే ఏమిటి, స్నేహాల్లో, బంధుత్వాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో సంఘర్షణ ఎక్కడ రాదు? ఒక్కటైనా సజావుగా సాగుతుందా? అయినా సర్దుకుపోవాలి. నేను సత్యం చెప్పనా, సామరస్యమే జీవిత రహస్యం. తన భర్తది మంచి గంధం లాంటి మంచితనం, అచంచలమైన మేరు పర్వతం లాంటి స్థిమితం, నిదానం, తన సుఖం స్వార్థం తెలియని ఉదారమూర్తి దేవుడు తన భర్త.
ఏమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. మాట్లాడకుండా ఆమె మౌనంగా ఉండటం చూసి కృష్ణవేణి ఉలిక్కిపడింది. కళ్ళ నిండుగా భర్తను చూసుకుని నవ్వి ఊరుకుంది. తన నుంచి ఆమె ఏదో దాస్తోందని గమనించాడు. ఏదో ఆలోచిస్తున్నావు, చెప్పడం లేదు అన్నాడు. ఆమె నవ్వేస్తూ ఏమీ లేదండి, మగపిల్లల కంటే ఆడపిల్లలకి ప్రేమ ఎక్కువ అంటారు. మనకి నలుగురు ఆడపిల్లలే. ఏం వరగబెట్టారు? పెద్దది నెలకోమారైనా వచ్చి తన కాపురం కష్టాల గురించి చెబుతుంది. మీరు బాగానే ఉన్నారని అరిచి హంగామా చేసి మన మనసుల్ని వికలం చేసి మరీ వెళుతుంది. రెండో దాన్ని చూశాంగా. మనం అంటే కక్ష, కోపం, అక్కసు, ఆక్రోశమే కానీ తల్లిదండ్రులని కాస్త అయినా అర్థం చేసుకోలేదు. అవును మరి, దానికి దీనికి ఇద్దరికీ రెండో పెళ్ళిళ్ళేగా చేశాం. అది వాళ్ళకి మన మీద కోపం. మూడో దానికి అలా చెయ్యలేదుగా. అయినా అది అలాగే ఉంది. మొన్న పురిటికి వచ్చినప్పుడు అది ఎన్నెన్ని మాటలందో తెలుసా? తనకి అత్తవారే ముఖ్యమట. వాళ్ళు ఎలా చూసినా సరే మనం దానికి సేవలు చేయవలసిన వాళ్ళమేనట. చేయకేం చేస్తారు అన్నట్లు మాట్లాడింది. బలరామ్మూర్తి అలా అందా? అంటే ఈ పెళ్లి చేసినందుకు దానికి కృతజ్ఞత లేదు, మా మేనల్లుడికి అభిమానము లేదు. ఏమిటో చేసిన ఈ 3 సంబంధాలలోనూ పెద్దదానికి చేసిన సంబంధమే కాస్త నయంలా తోస్తోంది. అది నీ నిర్ణయం, నీ ఆలోచన. తక్కిన 2 నే చేసినవి. నాకేమనిపిస్తోందంటే నీ ఆలోచన ప్రకారం వెళ్ళడమే మంచిదని. రామసీతకి నువ్వే నిర్ణయించు. ఈ ఆఖరి పిల్లకైనా అన్ని విధాలా మంచి సంబంధం చూశామన్న తృప్తి మనకి మిగులుతుంది అన్నాడు. కృష్ణవేణి నవ్వి, నేనెప్పటికే దానికి తగిన కుర్రాణ్ణి చూశానులేండి. అన్నీ సానుకూలమయ్యి సజావుగా జరగాల్సినప్పుడు చెప్తా అంది. ఎవరా అబ్బాయి? సమయం వచ్చినప్పుడు చెప్తానుగా. ఇలా ఆ భార్యాభర్తలిద్దరూ సంసారంలోని మంచి చెడ్డలు, కష్టసుఖాలు ముచ్చటించుకొని తేలికబడ్డ హృదయాలతో స్థిమితపడ్డారో లేదో, వారం తిరగకుండానే పుల్లేటి కుర్రు నుంచి కృష్ణవేణి తల్లి మాణిక్యాంబగారు, 3వ తమ్ముడు కృష్ణమూర్తి, అతని భార్య, మరో ఒకళ్ళిద్దరు బంధువులతో వచ్చి, మేం కాశీరామేశ్వరాలు వెళుతున్నాం, మీరు కూడా మాతో రాకూడదు, ఒకరికొకరం తోడు ఉంటాం అన్నారు. కృష్ణవేణి, బలరామ్మూర్తి ఆలోచించారు. ప్రస్తుతం చేతిలో డబ్బు లేదు. పైగా పెరట్లో ఆవు ఒకటి, దాన్ని చూసేవాళ్ళు లేరు. రామసీత 8వ క్లాస్ చదువుతోంది. ముఖ్యమైన క్లాసు అది. దాన్ని తీసుకెళితే ఈ యాత్రలో నలిగిపోతుంది. లేదా పెద్దక్క దగ్గరో చిన్నక్క దగ్గరో దిగబెట్టి వెళ్ళాలి. ఎలా అయినా ఈ ఏడు చదువుపోతుంది. 2 రోజులు ఆలోచించి చివరికి వెళ్ళడానికే నిశ్చయించారు. రామసీతని నెల్లాళ్ళు రెండో అక్క మాణిక్యాంబ దగ్గర అట్టే పెట్టడానికి, ఓ ఎకరం అమ్మేసి ఆ డబ్బుతో వెళ్ళడానికి, ఆవుని శేషన్నకి తోలి పెట్టేసి 25-30 తీసుకోవడానికి. ఆవుని అమ్మేస్తున్నప్పుడే వాళ్ళకి కళ్ళనీళ్లు తిరిగాయి. తీర్థయాత్రలు పూర్తి చేసుకొని 20-25 రోజుల్లో తిరిగి వచ్చారు. కానీ అప్పటికే బలరామ్మూర్తికి కంట్లో క్యాటరాక్ట్ ముదిరిపోయి ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. పెద్దల్లుడి దగ్గరికి వెళ్ళి, బాబు, ఇప్పుడు మళ్ళీ కరణీకానికి సెలవు పెడితే అశాశ్వతంగా పైవాళ్లకెవరికైనా పోతుంది. నీ రెండో కొడుకు సీతారాముడు 3rd ఫామ్ పాస్ అయ్యాడు. వాడిని అక్కడ నాకు బదులుగా కూర్చోబెడతాను. అసిస్టెంట్ కరణం వాడికి తోడుగా ఉంటాడు. అంతకంటే నాకు కొడుకులు లేరు కనుక వాడిని దత్తత ఇచ్చెయ్యి. ఆ ఇల్లు, కరణీకం, మిగిలిన 2 ఎకరాలు వాడికే చెందుతాయి. అవన్నీ ఇలా భద్రంగా ఉంటే ముందు ముందు నేను వెళ్ళిపోయాక నా కూతుళ్ళు నలుగురు అప్పుడప్పుడు మా పుట్టిల్లు అంటూ వచ్చి పసుపు కుంకాలు తీసుకొని వెళుతూ ఉంటారు. కొడుకుని దత్తత ఇవ్వకపోగా, దత్తత నా కొడుకునా? సర్లేండి, వెళ్ళండి వెళ్ళండి అంటూ ఓ నవ్వు నవ్వి అవమానపరిచి మరీ పంపాడు పెద్దల్లుడు. దాంతో మనసు విరిగిపోయి కొద్దిగా డబ్బు తీసుకొని అసిస్టెంట్ కరణం బంధువుకి తన కరణీకం ఓ ఏడాది పాటు చేసుకో అని రాసిచ్చి భార్యని రామసీతని తీసుకొని తన క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసం డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్న కొత్తపేట గ్రామానికి వెళ్ళాడు బలరామ్మూర్తి. తీరా వెళ్ళి కలుసుకుంటే పరీక్షలన్నీ పూర్తి చేసి మీ ఒక్కరికే కాదు కృష్ణవేణి గారికి కూడా క్యాటరాక్ట్ ముదిరింది. మీకు చేశాక ఆవిడికి కూడా చెయ్యాలి ఆపరేషన్ అన్నాడు డాక్టర్. దాంతో 2 గదులున్న ఓ చిన్న ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుని ఆ ఊళ్ళో మకాం పెట్టాడు బలరామ్మూర్తి. తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళి మందు వేయించి తీసుకురావటం, ఉన్న డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెడుతూ లెక్కలు రాసుకుంటూ ఉండటం, కొన్నాళ్ళు ఇంట్లో
అమ్మకి వంట సాయం. ఆమెకి ఆపరేషన్ అయ్యి తండ్రి సీతాపురానికి కొత్తపేటకి మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు మొత్తం ఇంటి పని, బయట నుంచి సరుకులు తెచ్చుకునే పని, తల్లిని ఆసుపత్రికి తీసుకురావడం అన్నీ 13 నిండని చిన్నపిల్ల రామసేతే చూసుకుంటూ ఉంటే డాక్టర్తో పాటు చుట్టుపక్కల వాళ్ళంతా జాలిగా పలకరించేవారు. మొత్తం ఆ ఏడాది 2 పనిభారం అంతా రామసేత మీదే పడింది. 3 అక్కలు, 3 బావలు, 4 మేనమామలు, వాళ్ళ పిల్లలు, పెద్ద బలగం. ఒక్కళ్ళు వచ్చి సాయం చెయ్యలేదు. డాక్టర్ గారు అన్నారు, మీ రామసేతకి ఎంతో ఓర్పు నేర్పును. మీకు ఆపరేషన్ చేస్తుంటే భయం లేదు. నేను చూస్తానని చూసింది. తెలివైంది, మంచి పిల్ల. తల్లిదండ్రులకు సేవలు చేసింది. ఈ అమ్మాయికి మంచి భర్త దొరుకుతాడు అన్నాడు. మీ ఆశీర్వచనం వల్ల అదే జరిగితే అంతకంటే కావలసిందేముంది అంది కృష్ణవేణి. క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించుకుని తిరిగి సీతాపురం వచ్చాక 1-2 నెలల వరకు హడావుడిగానే ఉన్నారు కృష్ణవేణి బలరామ్మూర్తిను. మరో దీర్ఘ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లు. ఆమె ఒక వరుసలో చిలుక ముగ్గుల నోము, లక్షవత్తుల నోము, కైలాసగౌరి నోములు గబగబా ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేసుకుంటుంటే రామశర్మ గారి భార్య సూరమ్మ వచ్చి, ఏమిటి వదినా చాదస్తం, వారానికి ఓ నోము చొప్పున పూర్తి చేస్తున్నావు, ఈ ఏడొకటి వచ్చే ఏడొకటి పట్టవచ్చు కదా, ఏమిటి కంగారు అంది. కంగారే మరి, పిలుపు ఎప్పుడు వస్తుందో అంది కృష్ణవేణి నవ్వుతూ వైరాగ్య ధోరణిలో. ఆమె అలా ఆధ్యాత్మిక విషయాల్లో తలమునకలై ఉంటే బలరామ్మూర్తి ఊరి వ్యవహారాల్లో మునిగి క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. తను ఆపరేషన్కి అని కరణీకానికి సెలవు పెట్టి బయలుదేరే ముందు ఊళ్ళో 10-15 వ్యవహారాలు, తగాదాలు ఆ మట్టునే ఉండిపోయాయి. తిరిగి వచ్చాక మునసుబు నేను చర్చించి పరిష్కరిస్తాం అని చెప్పి వెళ్ళాడు. కానీ ఈనాడు మునసుబు లేడు. నెల్లాళ్ల క్రితం హఠాత్తుగా గుండె ఆగి చనిపోయాడట. శేషన్న చెప్పాడు. కొత్త కరణం గారు, ఈ 5-6 నెలల్లోనూ ఎన్ని గొడవలు జరిగిపోయాయనుకున్నారు? మీరు ఊళ్ళో లేరా? హాయిగా ఉన్నారు, బ్రతికిపోయారు. ఎన్నికల సమయం కదండి, రోజుకో కొట్లాట, ఘర్షణ, అల్లరి. ఓటింగ్ అయిన మర్నాడేమైందో తెలుసా? ఊళ్ళో మోతుబరి రైతు నరసన్న లేడు, అతడిని చంపేశారు. చంపింది ఎవరు? ఉలిక్కి పడుతూ అడిగాడు బలరామ్మూర్తి. ఎవరో తెలియదు. తెల్లారేసరికి అమ్మవారి గుడి ఎదుట మొండెం తెగి పడి ఉన్నాయి. ఈసారి ఆ రోజు ఆసాది వాళ్ల కుటుంబాలు 10 కలిసి పండగ చేసుకున్నాయి. అందువల్ల వాళ్లే చంపి ఉంటారని అందరి అనుమానం. నరసన్నకి ఆసాది వాళ్ళకి సంబంధించిన ఓ ఆడదానితో రహస్య సంబంధం ఉందని ఊళ్ళో ఓ పుకారు చాలా రోజుల నుంచి ఉన్నదేగా. అది సరే, చివరికి ఆ మర్డర్ కేసు అదే చెబుతున్నా మీరు లేరుగా. ప్రభుత్వోద్యోగి మునసుబు ఒక్కడే ఉన్నాడు. నరసన్న వైపు సాక్ష్యం చెప్పాలని వాళ్ళు, కాదు మా వైపే చెప్పాలని ఆసాది వాళ్ళు మునసుబుని ఎరకాటంలో పెట్టారు, భయపెట్టారు, బెదిరించారు కూడా. దాంతో ఎటూ తేల్చుకోలేక గుండాగి చనిపోయాడు మునసుబు. అయ్యో, అలా జరిగిందా? అయినా ఎటూ తేల్చుకోలేకపోవడం ఏమిటి? ఉన్నదేదో చెప్పేయడమే. పేకపోయినా అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు. అదిగో అక్కడే ఉంది మీ చాదస్తం. మీరైతే అలాగే చేసి ఉందురు, కొంప మునుగును. అది సరే, మీ కళ్ళాపరేషన్ సంగతి ఏమైంది? ఇబ్బంది ఏం పడలేదు కదా? చుట్టాలు అల్లుళ్ళు అందరూ వచ్చి ఆదుకుని ఉంటారులేండి. బలరామ్మూర్తి నీరసంగా నవ్వి, ఒక్కళ్ళు రాలేదు. చిన్నపిల్ల రామసీత మా ఆఖరిది లేదు, అదే ఆధారం అయింది అన్ని విధాల. శేషన్న, నేనొకటి చెప్పనా? అందరికీ అందరూ ఉండొచ్చు, కానీ సమయానికి ఎవ్వరూ రారయ్యా, ఆదుకోరు. అంతా అయ్యాక వచ్చి పలకరిస్తారు. ఈ 10 రోజుల నుంచి అదే జరిగింది. ఒక్కొక్కళ్ళే రావడం, ఆపరేషన్ బాగా జరిగిందా అని పలకరించడం. మాకే కనుక ఒక్క కొడుకుంటేనా? ఏమిటయ్యా కొడుకా? నాకు 4 కొడుకులున్నారు. మీకు 4 కూతుళ్ళుంటేను నేను సుఖపడుతున్నాననుకుంటున్నారా? పెళ్ళిళ్ళయి పెళ్ళాలొచ్చాక మా వాటా మాకు పంచిపెట్టు అని గొంతు మీద కూర్చున్నారు. రోజు మా ఇంట్లో అదో రావణాసురుడి కాష్టం. నిజమేలే, రోజులు అలాగే ఉన్నాయి. కొడుకులు లేరని బెంగపడక్కర్లేదు. వాళ్ళొక నిర్వాకం చేస్తారా?
నీకు కొడుకుల వల్ల అవస్థయే, నాకు కూతుళ్ళ వల్ల వచ్చింది. ఎవరి పనుల్ని వాళ్ళు పూర్తి చేసుకొని వెళ్ళిపోవడమే కానీ మా బ్రతుకుల గురించి ఎవ్వరూ ఆలోచించరు. చివరికి 10-12 ఎకరాల ఆస్తి 2-3 ఎకరాల్లోకి వచ్చింది. అది మాత్రం ఖర్చు పెట్టకండి. వృద్ధాప్యంలో మనకి ఆలంబనగా కొంత ఆస్తి ఉండాలండి. సామ్యం చెప్పినట్టుంది. అది ఖర్చు పెట్టకపోతే రేపు రామసీత పెళ్ళి ఎలా చెయ్యడం? అందుకు మేమందరము లేమా? తలో చెయ్యి సాయం చెయ్యమా? ఆ మాత్రం భరోసా ఇచ్చావు చాలు, వస్తా అంటూ బలరామ్మూర్తి ఇంటికి బయలుదేరాడు. ఊరి వ్యవహారాలన్నీ పూర్తయ్యాయి. ఇల్లు కనిపించిందా అంది కృష్ణవేణి ఎదురుగా వచ్చి. అవన్నీ చూసుకోపోతే ఎలా? 5-6 నెలలు ఊళ్ళో లేముగా. నువ్వేమో వ్రతాలు నోములు వీటిలో మునిగిపోయావాయే. మీది బాహికం, నాది ఆముష్టికం. మీది కృషి, నాది ఈ కృషి. ఎవరం ఏ కృషి చేసినా మొత్తం ఫలితం ఇద్దరికీ కలిపే కదా. నా వ్రతాలు మీకోసం, మీ శ్రమ సంపాదన నా కోసం. అవునులే, ఆనాడే తాళి కట్టినాడే ప్రమాణం చేశానుగా, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని. ప్రమాణం చెయ్యకపోయినా నేను అలాగే ఉంటున్నాను. నువ్వు నాకు ప్రత్యేకం చెప్పాలా కృష్ణ? నాకు తెలియదా? కష్టాలే పడ్డామో సుఖాలే రుచి చూశామో, ఏదో ఇంతవరకు ఇలా లాక్కొచ్చాము. నిజమే, మధ్యలో ఎన్ని కోపతాపాలు పౌరుషాలు పట్టుదలలు వచ్చినా అన్నింటినీ అధిగమిస్తూ వస్తాయండి. భార్యాభర్తలన్నాక ఎన్నో వస్తాయి, కానీ అవన్నీ శాశ్వతంగా ఉండిపోకూడదు. శాశ్వతంగా మిగిలిపోయేది దాంపత్య అనుబంధమే. ఇదొక పవిత్రమైన స్నేహం. నీ స్నేహం దొరకడం నా జీవితంలో ఒక అదృష్టం కృష్ణవేణి. అది మీ ఒక్కరి అదృష్టమేనా? నాదీను. ఆ రోజున ఆస్తి కాదు, విద్యా వివేకాలున్న భర్త కావాలి అని మిమ్మల్ని ఎన్నుకున్నాను. నా నిర్ణయం సరైందని ఇప్పటికీ రుజువవుతూనే ఉంది. నా నిర్ణయము రుజువవుతూనే ఉంది. ఏమిటి మీ నిర్ణయం? కొంటెగా అతనికేసి వాలుగా చూస్తూ అడిగింది కృష్ణవేణి. తెలివి అందం రెండూ ఉండి వాటితో నన్ను కట్టిపడేసి నన్ను తన కన్నుసన్నుల్లో తను చెప్పినట్లు వినేలా నడిపించే భార్యనే చేసుకోవాలని చిరుకోపంతో, ఆహా, అలాంటి అమ్మాయిని చేసుకోలేకపోయారా? చేసుకున్నానుగా. కృష్ణవేణి పకాలన నవ్వేసింది. బలరామ్మూర్తి ఆమె నవ్వులో శృతి కలిపాడు. రామసీతను చూస్తూ ఉంటే నీ చిన్నప్పుడు జ్ఞాపకం వస్తోంది. అచ్చు ఆ వయసులో అలాగే ఉండేదానివి నువ్వు. నీ అందము తెలివి అన్నీ వచ్చాయి దానికి. మీలాంటి మంచితనం నిదానం ఉన్న విద్యావంతుడు దొరికితే మళ్ళీ ఆ ఇద్దరూ మనిద్దరిలా. నా చదువు పెద్ద చదువా? అప్పటికి అదే గొప్ప. మెట్రికులేషన్ అంటే మాటలా? కానీ బహుశా ఏ బిఏ కుర్రాడినో చూడాలి. చదువుకున్నవాడిని చూడాలి అంటే ఇంకా చూడడం ఏమిటండి? నేను ఇప్పటికే ఓ కుర్రాడిని చూసి ఉంచాను. మరి చెప్పవే, ఎవరు? మన పెద్దల్లుడు లేడు, అతని బంధువు. పేరు సత్యం. బిఏ చదువుతున్నాడు. సన్నగా పొడుగ్గా ఉంటాడు. 20కి ఒకటి అటో ఇటో. ఓ, ఆ అబ్బాయా? నేను చూశాను. మన రామసీతకి ఈడు జోడు బాగుంటుంది. అమ్మయ్య, మీకు నచ్చినట్లే కదా. ఎక్కడ కాదంటారో అని భయపడ్డాను. ఎందుకు కాదంటాను? పై 3 అమ్మాయిల విషయంలోనూ జరిగింది అదే కదండి. పెద్దదానికి ఆ పెళ్లి చేయడం మీకు నచ్చలేదు. రెండో దాని సంబంధం మూడో దాని సంబంధం నాకు నచ్చలేదు. ఏదో మనసులు సరిపెట్టుకున్నాం అంతే. అవునా కాదా? కాదనడం ఎందుకు? కానీ ఇది కుదిరితే రామసీత పెళ్లి విషయంలో మాత్రం మనం ఒకే రకంగా ఆలోచించాం అనొచ్చు. కుదిరితే అంటారేమిటండి? కుదిరినట్లే. మొన్న ఈ మధ్య లక్ష్మీదేవమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానా? నీళ్లకని చెరువుకు వెళితే ఆ కుర్రాడు చెరులో స్నానం చేస్తున్నాడు. గెడ్డం పట్టుకుని అడిగాను, బాబు మా రామసీతను చేసుకుంటావా అని. అతను కోపంతో విసవిసా వాళ్ళింటికి వెళ్ళిపోయాడు. మరి కుదిరిందంటావేంటి? పూర్తిగా వినండి. హత్తెరి నలుగురుండగా ఆవిడ నన్ను అలా అడుగుతుందా అని చిందులేశాడట. వాళ్ళ నాన్నగారు కేకలేసి, అడిగితే తప్పేమిటి? అయినా ఆ పిల్లకి ఏం లోటు? బంగారు బొమ్మలా ఉంటుంది. ఎంతో ఒద్దికైన పిల్ల. చక్కగా పెంచారు వాళ్ళ అమ్మా నాన్న. దాంతో ఆ కుర్రాడిక మాట్లాడలేదట. వాళ్ళ బంధువు శేషమ్మ గారు లేరు, ఆవిడ చెప్పారు. నీ చేదస్తం బాగానే ఉంది. అంత మాత్రాన ఆ కుర్రాడు ఒప్పేసుకున్నట్లేనా? ఇంకా ఉందండి, అంతటితో కాలేదు. 4 రోజుల క్రితం మన రామసీత లక్ష్మీదేవమ్మ ఇంటికి వెళ్ళిందా? సాయంత్రం నీరెండలో చెరులో స్నానం చేసి తడిబట్టల్లో వస్తోందట. ఆ అబ్బాయి చూశాడట. మన లక్ష్మీదేవమ్మ ఇంటి
ఎదురుగా ఉన్న వాళ్ళ అబ్బాయి కనకయ్య లేడు, ఇతనీడు వాడే. అతన్ని అడిగాడట. రామసేత అంటే ఈ అమ్మాయేనా, బాగానే ఉందే, నాకు ఇస్తాం అంటున్నారు అన్నాడట. నువ్వు చాలా విషయాలు సేకరించావే, బాగుంది. ఆ అబ్బాయికి నచ్చి వాళ్ళు ఒప్పుకుంటే 1000 ఎక్కువైనా ఖర్చు పెట్టి పెళ్లి చేసేద్దాం. అయితే నేను చదువుకుంటాను, నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు అంటోంది అది. దాని మొహం. చదువుకోవచ్చు, డిగ్రీలు సంపాదించవచ్చు, కానీ జీవితంలో తగిన భర్తని సంపాదించుకోవడం కష్టమండి స్త్రీకి. ఆ మాటే పురుషుడికి వర్తిస్తుందండి కృష్ణవేణి గారు. నిజమే, అది అదృష్టమే. కానీ ఆ అదృష్టం దొరికినప్పుడు దాన్ని వదులుకోకూడదు. మరైతే నెమ్మదిగా అమ్మాయికి చెప్పి చూడు. ఆ ప్రయత్నంలోనే ఉన్నా. రోజు కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఆ మాట ఈ మాట చెప్పడం అలవాటు కృష్ణవేణికి. చదువు ముఖ్యమే ఆడపిల్లకి, కానీ అంతకంటే ముఖ్యం చదువు సంస్కారం ఉన్న వరుడు దొరకడం అంది ఓ రోజున. జీవితంలో ఏదో సాధించాలనే ఆశయం పట్టుదల ఉండాల్సిందే, కానీ అవి నెరవేరాలంటే కాపురంలో ప్రశాంత వాతావరణం ఉండాలి. పురుషుడికేమిటి స్త్రీకేమిటి అని చెప్పింది మరో రోజున. అందంగా బ్రతకాలి, బ్రతుకుని ఓ పండగలా మలుచుకోవాలి. అది చేతకాకే కొందరు జీవితాన్ని నరకం చేసుకుంటూ ఉంటారు. దేవుడు మగాళ్ల కంటే ఆడవాళ్ళకి కాస్త గడుసుదనం, చాకచక్యం ఇచ్చాడు. అవి ఉపయోగించుకుంటూ మనం తెలివిగా ఉంటే బ్రతుకంతా బంగారు కెరటాలే అని మరోమారు. వినడానికి 2 చెవులిచ్చిన దేవుడు మాట్లాడడానికి ఒక్క నాలికే ఎందుకిచ్చాడో తెలుసా? ఎక్కువ విని తక్కువ మాట్లాడమని. కటువుగా అస్సలు మాట్లాడకూడదు అంటూ. కష్టపడి చదివితే చదువు వస్తుంది, డిగ్రీలు వస్తాయి. పరవశించే హృదయం, పరోపకారం చేసే బుద్ధి మాత్రం ఎంత శ్రమపడ్డా రావు అని. రోజు ఏదో ఓ మంచి మాట కూతురికి చెప్పేది కృష్ణవేణి. రామసీత అన్నీ శ్రద్ధగా వినేది. ఆ ప్రకారం ఒద్దికగా నడుచుకునేది. బాగా చదువుకోవాలి, ఏదో సాధించాలి అని కోరిక. అందుకు ఇంట్లో పరిస్థితులు అనువుగా కనిపించడం లేదు. అందుకే కాబోలు అమ్మా నాన్న తనకి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నది. పెళ్ళి అది తను ఆ రోజున నీళ్లు పోసుకొని వస్తున్నప్పుడు చూసిన సత్యంతో. అతని గురించి ఆలోచిస్తే తనకి మనసులో ఓ కులుకు, నడకలో ఓ వయ్యారం. ఇదంతా ఏమిటి? సత్యం అంటే తనకిష్టమా? ఏమో బాబు అంటూ ముఖాన్ని సిగ్గుతో 2 చేతుల్లోనూ దాచుకుంది. అమ్మ చూచాయిగా చెబుతోంది, సత్యాన్ని చేసుకుంటే బ్రతుకు పాలకడలి అవుతుందని, తన జీవితంలో ఇక అన్ని రోజులు బంగారు కెరటాలే అని. అది ఎలా సాధ్యం? జీవితం అంటేనే కష్టసుఖాల మిశ్రమం, వెలుగు చీకట్ల కలనేతాను. అంతా వెలుగే అంటే ఎలా నమ్మడం? రామసీత మనస్సు మీద, హృదయం మీద యవ్వనం తాలూకు ప్రభావం రోజురోజుకి అధికం కాసాగింది. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.